మన మార్కెట్లోకి వెళ్ళి మష్రూమ్స్ అనగానే మనకు కనిపించేవి బటన్ మష్రూమ్స్. అంటే మన సౌత్ ఇండియాలో పుట్టిన మష్రూమ్స్కి వాల్యూ లేదా, లేకపోతే మనమే మన మష్రూమ్స్ని గుర్తించట్లేదా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాం. అదేంటంటే మన మార్కెట్లోకి వెళ్ళి మష్రూమ్ అనగానే మనకు కనిపించేది బటన్ మష్రూమ్. అంటే మన సౌత్ ఇండియాలో పుట్టిన మష్రూమ్స్కి వాల్యూ లేదా, లేకపోతే మనమే మన మష్రూమ్స్ని గుర్తించట్లేదా అనే విషయం పైన ఈరోజు క్లియర్గా చెప్తానండి. ఇలా ఎందుకు జరిగింది, మన మష్రూమ్స్కి నిజంగానే వాల్యూ లేదా అనే విషయం పైన ఈరోజు నేను మీతో క్లియర్గా చెప్తాను. ఈరోజు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఏంటంటే, మీలో ఎవరికైనా గ్లూ అంటే తెలుసా? గ్లూ అంటే తెలిసి ఉండొచ్చు, కానీ ఫెవికల్ అంటేనే ఇంకా బాగా తెలుసు. అలాగే నూడిల్స్ అంటే కంటేను మనకి మ్యాగీ అంటేనే ఇంకా బాగా తెలుసు. మనము మార్కెట్లోకి వెళ్ళి టూత్పేస్ట్ అని అడిగితే ఎవరికి తెలియదు. అదే కోల్గేట్ అంటే అందరికీ బాగా తెలుసు. అలాగే డిటర్జెంట్ బార్ అంటే ఎవరికి తెలియదు. మనం అదే సర్ఫ్ ఎక్సెల్ అంటే అందరికీ తెలుసు. అలాగే ఇదే రకమైన మార్కెటింగ్ వల్ల మన మష్రూమ్ కూడాను వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి మష్రూమ్ అని అడగగానే మనకు ముందుగా కనిపించేది బటన్ మష్రూమ్. అంటే మన సౌత్ ఇండియాలో పుట్టిన మష్రూమ్స్కి వాల్యూ లేదా అంటే వాల్యూ లేదని కాదు, మనమే మన మష్రూమ్స్ని, మన పంటల్ని గుర్తించట్లేదు. ఇప్పుడు మష్రూమ్ ఫీల్డ్లోకి వస్తే హోటల్స్, సూపర్ మార్కెట్స్, అలాగే లోకల్ మార్కెట్స్ మరియు యూట్యూబ్ కుకింగ్ వీడియోస్, మష్రూమ్ అనగానే మనకి మైండ్లోకి వచ్చేది ఓన్లీ వైట్ బటన్ మష్రూమ్. అంటే మన సౌత్ ఇండియాలో పుట్టిన మష్రూమ్స్కి మనం ఎందుకు గుర్తించట్లేదు? మన సౌత్ ఇండియాలో చాలా మష్రూమ్స్ ఉన్నాయి. ఆయిస్టర్ ఉంది, తర్వాత మిల్కీ మష్రూమ్స్ ఉన్నాయి, ప్యాడిస్ట్రా ఉన్నాయి. ఇవి కూడా వాటికంటేను ఎక్కువ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్, ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్తో ఉన్నాయి. కానీ మనం ఎందుకు గుర్తించట్లేదు? మన సౌత్ ఇండియన్ మష్రూమ్స్ని మనం ఎందుకు గుర్తించట్లేదు? అయితే ఈ బటన్ మష్రూమ్స్ మన ఇండియన్ మష్రూమ్స్ని ఎలా డామినేట్ చేశాయంటే కేవలం బిగ్ కంపెనీస్ మార్కెటింగేనండి. బిగ్ కంపెనీస్ మార్కెటింగ్, తర్వాత మనకేంటంటే మార్కెట్లో ఎక్కువగా అవైలబిలిటీ, ఇంకొకటి ఏంటంటే మనకి మార్కెట్లోకి వెళ్ళి చూడగానే కనిపించేది బటన్ మష్రూమే. అండ్ హోటల్స్, మార్కెట్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ బటన్ మష్రూమ్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఇది జరిగింది. మనకి ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ స్టోరేజ్. పెద్ద కోల్డ్ స్టోరేజ్లో 2 నుంచి 3 వీక్స్ వరకు మనకి బటన్ మష్రూమ్ స్టోర్ చేయొచ్చు. స్టోర్ చేయడం వల్ల ట్రేడర్కి సేఫ్ కాబట్టి బటన్ మష్రూమ్ని మనం ఎక్కువగా ఈ మార్కెట్లో చూస్తున్నాం. అయితే మన ఇండియన్ మష్రూమ్స్, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో పుట్టిన మష్రూమ్స్ ఏంటంటే మిల్కీ మష్రూము, ఆయిస్టర్ మష్రూము, ప్యాడిస్ట్రా మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ వాటితో పోల్చుకుంటే వీటిలో ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, మరియు వాటితో పోల్చుకుంటే టేస్ట్లో కూడా చాలా బెటర్. ఇంకొకటి ఏంటంటే మన వాతావరణంలో పెరిగిన మన మష్రూమ్స్ అండి. అంటే మష్రూమ్స్లో టేస్ట్ వీక్, న్యూట్రిషన్ వాల్యూస్ వీక్ అని కాదు, కేవలం మార్కెటింగ్ మాత్రమే వీక్ అండి. ప్రొడక్ట్ మాత్రం వీక్ కాదు. అయితే ఈ మష్రూమ్స్ మన పంటలు, మన భూమి ఇచ్చిన సంపద కాబట్టి మన మష్రూమ్స్ని, మన భూమి ఇచ్చిన సంపదకి మనమే వాల్యూ ఇవ్వాలి. మన దేశపు మష్రూమ్ కానపెట్టుకోనో మార్కెటింగ్ వల్లే బటన్ మష్రూమ్ పెద్ద అయింది, కానీ క్వాలిటీ వల్ల ఏ మాత్రం కాదు. క్వాలిటీ మాత్రం మన దగ్గరే ఉంది. మన పంటలు, మన ఆరోగ్యం, మన గర్వం, మన హెరిటేజ్ అంతా మన దగ్గరే ఉంది. మన భూమిలో పుట్టిన పంటలకి మనమే వాల్యూ ఇవ్వకపోతే పారిజన్ పేర్లు పెట్టుకున్న ప్రొడక్ట్స్ వచ్చి మన ప్లేట్లు నింపేస్తాయి. ఇది కేవలం మష్రూమ్సే కాదు, మన రైతు చెమట విలువ, మన పంటలకి మనమే వాల్యూ ఇవ్వాలి. ఇక నుండి మార్కెట్కి వెళ్తే కేవలం బటన్ మష్రూమ్సే కాదు, మన మష్రూమ్స్ కూడా అడగండి, మన సౌత్ ఇండియన్ మష్రూమ్స్ కూడా అడగండి. ప్యాడిస్ట్రా మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్, మిల్కీ మష్రూమ్స్ కూడా చాలా మార్కెట్లో ఉన్నాయి. మన మష్రూమ్స్ కూడా అడగండి. మన ప్రొడక్ట్స్కి మనమే వాల్యూ ఇవ్వాలి. మష్రూమ్ ఫార్మింగ్ గురించి ఇంకా తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.